సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కు తినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు. అహంకారి భార్య దొరికితే జమీందారు కూడా సన్యాసంలో కలవాల్సిందే. నిషి పక్షిల ఆకాశంలో ఎగరగలదు, నీటి అడుగున ఈదగలదు. భూమిని తొలిచే శక్తి ఉన్నవాడు భూమి మీద నడవగలిగితే ఈరోజు ప్రపంచమే స్వర్గం అవుతుంది. 2 చేతులతో మనం 10 మందిని కొట్టలేం, కానీ 2 చేతులను జోడించి మనం కోట్లాది హృదయాలను జయించగలం. జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కు లాగుతుందని భయపడకు. వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు. నమ్మకాన్ని కోల్పోకు, విజయం తప్పక నీదవుతుంది. భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడైనా ప్రేమ కొండంత ఉండాలి. ధనంలో పేదవారైనా గుణంలో కోటీశ్వరులుగా ఉండాలి. ఓ క్షణాన్ని పోగొట్టుకుంటే వెతుక్కోవడానికి జీవితకాలం పడుతుంది. ఒక జ్ఞాపకాన్ని దాచుకుంటే వదిలించుకోవడానికి జీవితకాలం పడుతుంది. వదిలి వెళ్ళిన కాలాన్ని, విడిచి వెళ్ళిన పాదాన్ని, కరిగిపోయిన కలల్ని, కన్నీటిని మిగిల్చిన ఆశల్ని తలుచుకుంటూ గడిచిపోతున్న నేడును, ఎదురు వచ్చే రేపుని వెళ్ళిపోనీయకు. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒకరోజు చస్తుంది. నిజం రోజు చస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. అప్పుడప్పుడు కోపం చిరునవ్వు కన్నా అందంగా ఉంటుంది. నవ్వు అనేది అందరి కోసం, కానీ కోపం అనేది మనస్సుకి దగ్గరగా ఉండే వాళ్ళ మీద మాత్రమే చూపించగలిగేది. కొన్నిసార్లు మన మాటలు పనిచేయనప్పుడు మౌనంగా ఉండి చూడు. ఆ మౌనం ఎదుటివారి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసేంత తెలివి లేదు, మరిచిపోయేంత బలము లేదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడటమే తెలుసు. కొన్నిసార్లు తప్పు మనది కాకపోయినా మౌనంగా ఉండాల్సి వస్తుంది, క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. కేవలం ప్రేమ ఉన్న చోట మాత్రమే ఇలా సర్దుకుపోవాల్సి వస్తుంది. దానం చేసి నలుగురికి చెప్పుకుంటే పుణ్యం కూడా రాదు. ఎదుటివారి లోపాలను కూడా ప్రేమించగలిగినప్పుడే సంతోషంగా ఉంటారు. ప్రేమించే వారిలోని లోపాలను ఎత్తి చూపుతూ ఉంటే లోపల కుమిలిపోతూ ఉంటారు. ఆలోచన ప్రతిసారి మారుతుంది, కానీ అవకాశం మాత్రం ఒకేసారి వస్తుంది. వినయం, శీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం. గుడ్డివారైనా, వయసు మీద పడిన వారైనా వారికి కన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. చెవిటోడు ముందు శంఖ ఊదినా, మూర్ఖునికి మంచి చెప్పినా ఫలితం లేదు. నవ్వితే చూడవలసింది దంతాలను కాదు, ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాలను. అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం. శరీరంలో మార్పు వచ్చిందంటే జీవితంలో కూడా ఏదో మార్పు వస్తుందని అర్థం. ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనిని నమ్మడు. గెలుపు భారమైనా భరించు, కానీ ఓటమిని తేలికగా అంగీకరించకు. అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరేంత వరకు శ్రమించండి. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటి వాడు. గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు, ఆనందంగా జీవించడం. చెప్పుల్లేని కాళ్ళతో నడిచేవాడు దారిలో ముళ్ళ చెట్లు నాటకూడదు. హింసకు హింస సమాధానం కాదు. కన్నుకు కన్నే జవాబైతే లోకమంతా గుడ్డివారి మిగులుతారు. ఒక ఆడది ఒంటరిగా ఉంది అంటే మగవాళ్ళు చులకనగా చూస్తారు. కాబట్టి ఎవరితోనూ చనువుగా ఉండకూడదు.